అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ కుమార్, మా ఊరు నూజివీడు అండి. నేను ఈరోజు అయితే ఇత్తడి కాయిన్ల గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇది XIX అంటే ఇది రోమన్ లెటర్స్ అండి. రోమన్ లెటర్స్లో ఎక్స్ అంటే 10 అని, ఐ అంటే 1 అని, మళ్ళీ ఎక్స్ అంటే ఇది 19th అండి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే XIX అంటే 19th కామన్వెల్త్ గేమ్స్. అంతకుముందు మనకి 9th ఏషియన్ గేమ్స్ అనేది పావలా ఉన్న ఇంకా 2 రూపీస్ కాయిన్ ఉండేదండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఎక్స్ అంటే రోమన్ నెంబర్ అది 10, ఐ అంటే 1, ఎక్స్ అంటే 10, కానీ ఎక్స్ ముందు 1 ఉంది కాబట్టి దాన్ని 9 అంటారండి. అంటే 10 + 9 19 కామన్వెల్త్ గేమ్స్ 2010 ఢిల్లీ. ఈ కాయిన్ పిక్చర్ అనేది అయితే ఇలా ఉంటుందండి. ఈ కాయిన్లో కూడా ఇక్కడ 5 అనే నెంబర్ లేకుండా ఉంటుందండి. ఈ కాయిన్లో ఇక్కడ 5 నెంబర్ లేకుండా ఉండే కాయిన్ అనేది వాల్యుబుల్ కాయిన్ అండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే దీనిపైన 5 అనే నెంబర్, ఇక్కడ 5 కనిపిస్తుంది కదా, 5 అనే నెంబర్ లేని కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు వాట్సాప్ చేయండి. ఆ కాయిన్ కండిషన్ బట్టి అది ఎంత రేట్ ఉంటుందో నేను చూసి చెప్తానండి. ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం 2010. మెటల్ నికెల్ బ్రాస్, వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్ షేప్. ఈ కాయిన్ అనేది మనకు 4 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఇవన్నీ కూడా 15 రూపీస్ ఉందండి. ఈఎన్సీలో మనకి బాంబే కలకత్తా 50 రూపీస్ ఉన్నాయి, హైదరాబాద్ 75 ఉంది, నోయిడా 100 రూపీస్ ఉందండి. ఇక్కడికి వచ్చినట్టయితే రేరిటీలో బాంబే మింటు, కలకత్తా మింటు కామన్ కాయిన్లు అండి. ఇలాంటివి బాంబే కలకత్తా మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వీటిని అయితే ఎవరు కూడా కొనరండి, ఎందుకంటే అవి చాలా వరకు ఎక్కువగా ప్రింట్ అయినాయండి. నెక్స్ట్ హైదరాబాద్ మింట్ కాయిన్. దీనిలో మీకు హైదరాబాద్ మింట్ కాయిన్ ఉన్నట్లయితే అది యుఎన్సి కండిషన్లో ఉంటే దానికి 10 నుంచి 15 రూపాయలు అయితే వస్తాయండి. అంతకు మించి ఎక్కువ రేటుకి అయితే వాటిని ఎవరు కొనరండి. ఈ బుక్లో అయితే ఇక్కడ 75 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ రేటుకి ఎవరు కూడా కొనరు. ఇక్కడ నోయిడా మింట్ ఒకటి ఉందండి. ఈ నోయిడా మింట్ కాయిన్ కూడా 100 రూపాయలు ఇచ్చారు. దీన్ని 30 రూపాయల వరకు కొంటారండి. అంతకు మించి ఎక్కువ రేటుకి ఎవరు కూడా కొనరు. ఈ 19th కామన్వెల్త్ గేమ్స్ కాయిన్ నోయిడా మింట్ కాయిన్ ఉన్నట్లయితే, అది కూడా యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే ఆ కాయిన్కి మీకు 15 నుంచి 20 రూపాయలు. ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే 30 రూపాయల వరకు అయితే కొంటారండి. అంతకు మించి ఎక్కువ డబ్బులు అయితే దీనికైతే రావండి. ఎందుకంటే చాలామంది ఇత్తడి కాయిన్లు అనేవి కొనడానికి ఇష్టపడరండి. కాపర్ నికెల్ కాయిన్లు అనేవి ఎన్ని సంవత్సరాలైనా సరే వాటి కండిషన్ అనేది ఏమి పాడవదంటండి. ఈ ఇత్తడి కాయిన్లు మనం ఇంట్లో దాచుకున్నా సరే, బీరువాలో దాచుకున్నా, ఎక్కడైనా ఫైల్లో ఉంచినా సరే ఈ కాయిన్లకు ఒకలాంటి వైరస్ వచ్చి ఈ కాయిన్లు అనేవి పాడైపోతాయి అంటండి. అందుకని ఎవరు కూడా ఇలాంటి ఇత్తడి కాయిన్లు కలెక్ట్ చేయడానికి కానీ కొనడానికి కానీ అయితే ఇష్టపడరండి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 150 years ఆఫ్ బిల్డింగ్ ఇండియా 1860 to 2010. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఈ కాయిన్ మీలో చాలామంది చూసే ఉంటారండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ 150 years ఆఫ్ బిల్డింగ్ ఇండియా 1860 to 2010. ఇది మన రాజనీతి శాస్త్రజ్ఞుడు చాణక్యుడి గారి ఫోటో అండి, అంటే పోర్ట్రేట్, ఆయన బొమ్మ ఇది. ఈ చాణక్యుడు అని ఆయన చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుందండి. సోషల్లో అయితే ఈయన హిస్టరీ గురించి అయితే ఉంటుంది. ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం 2010. దీని మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్, వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్. ఈ చాణక్యుడు అని ఆయన రాజనీతి శాస్త్ర పితామహుడు అండి. ఆ అర్థశాస్త్రం ఏదో రాశాడండి ఈయనకున్న ఇంకో పేరు ఏంటంటే కౌటిల్యుడు అని కూడా అంటారు. ఈయనైతే ఒక గొప్ప వ్యక్తి అండి, చాలా తెలివైన ఆయన. ఈయన గుర్తుగా అయితే ఈ నాణ్యాన్ని అయితే ముద్రించడం జరిగిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. వీటిలో మనకి నోయిడా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా నోయిడా మింట్ కాయిన్ ఉండి అది యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు 20 నుంచి 30 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి.
ఇక మిగతా కాయిన్లన్నీ కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నవి కొనడానికైతే ఎవరు కూడా ఇష్టపడరండి. ఎందుకంటే ఇలాంటి కాయిన్లు మనకి జనరల్ సర్క్యులేషన్లో కూడా దొరుకుతాయండి. మనం బయట ఎక్కడైనా చేంజ్ ఒక 10,000 రూపీస్ చేంజ్ తీసుకుంటే దానిలో కంపల్సరీగా ఇలాంటి కాయిన్లు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ వాటిలో నోయిడా మింట్ అయితే రాదండి. ఎందుకంటే నోయిడా అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది, అంటే తక్కువ ప్రింట్ అయినాయి. ఇక మిగతా 3 మింట్ కాయిన్లు అనేవి ఎక్కువ ప్రింట్ అయినాయి. ఆ 3 మింట్లు మీ దగ్గర ఉన్నా కూడా వాటి వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదండి. అవి మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ 100 ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ 1911 to 2011. ఈ కాయిన్ మీలో చాలామంది చూసే ఉంటారండి. దీనిపైన ఇలా ఫ్లైట్ పిక్చర్ ఉంటుందండి. సివిలైజేషన్ ఇండియా 1911 to 2011 ఇయర్, రిలీజ్డ్ 2011, ఇష్యూడ్ 2012. ఈ కాయిన్ మనకి తయారు చేయడం అయితే 2011లో చేశారు. కానీ యాక్చువల్గా ఇది ఇష్యూ అయింది ఎప్పుడంటే 2012లో వచ్చిందండి. నెక్స్ట్ మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్, అంటే తయారు చేయబడిన మెటల్ నికెల్ బ్రాస్, వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్ షేపు. ఈ కాయిన్ అనేది మనకు 4 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు. దీనిలో మనకి బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ అండి. మీ ఎవరి దగ్గర ఇది బాంబే మింట్ కాయిన్ ఉన్నట్లయితే ఎవరు కూడా తీసుకోరండి. ఒకవేళ కొన్నది 5 రూపాయల నుంచి 6 రూపాయలు ఉంటుందండి. నెక్స్ట్ ఈ కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు, ఈ కాయిన్లు అయితే ఒక ఆయన 20 రూపాయలకి అయితే కొంటున్నారండి. ఆయన ఒక్క ఆయన మాత్రం ఈ కాయిన్లు కొంటున్నారు, ఇంకా ఎవరో అయితే మరి కొనట్లేదండి. రీసెంట్గా హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్ కూడా ఈ కాయిన్లు తీసుకెళ్ళినా కూడా ఎవరో అయితే కొనలేదండి. ఇలాంటివి అయితే మాకు వద్దన్నారు. కానీ కొంతమంది అయితే ఇలాంటి కాయిన్లు కొని వాటిని అయితే కలెక్ట్ చేస్తున్నారండి. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మీరు ఇవి కూడా దాచుకోవచ్చండి. ఎందుకంటే ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి. కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు, ఈ 3 మింట్లు కూడా స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఇవి దాచుకుంటే తర్వాత వీటిని ఎవరైనా కొనే అవకాశం ఉంటుందండి. ఇలా స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు అయితే మనం దాచుకోవడం వల్ల అయితే ఖచ్చితంగా ఉపయోగం అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటినరీ ఇయర్ 1911 to 2011. ఈ కాయిన్ పిక్చర్ వచ్చేసి ఎలా ఉంటుందండి. ఇది లైన్ పిక్చరు. దీని లైన్ కింద మనకి 5 అనే నెంబర్ ఉంటుంది. ఇటు సైడ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఇటు సైడ్ భారత్ అని ఉంటుంది. నెక్స్ట్ దీనిపైన ఉండే పిక్చరు ఈ పిక్చర్ ఉంటుందండి మనకి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ ఈ కాయిన్ తయారు చేసిన మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్, వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్ షేపు. ఈ కాయిన్ అనేది మనకు 4 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింట్ అండి. దీనిలో బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 3 కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ 3 కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా సరే యూఎన్సి కండిషన్లో ఉంటేనే ఈ 3 మింట్ల కాయిన్లకి అయితే మీకు ఒక్కో కాయిన్కి 15 నుంచి 20 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. వీటికి ఇంకా మీకు ఎక్కువ డబ్బులు రావాలంటే అవి యూఎన్సి కండిషన్లో ఉండి ఒక 4-5 years మీరు వీటిని దాచుకున్నట్లయితే తర్వాత అయితే వీటికి 30 నుంచి 40 రూపాయలు వస్తాయండి. అప్పుడు కూడా మీకు 100 రూపాయలు వస్తాయని గ్యారంటీ లేదు. 30 నుంచి 40 రూపాయలు అయితే వస్తాయండి. నెక్స్ట్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 1860 to 2010. ఈ కాయిన్ కూడా మనలో చాలామంది చూసే ఉంటారండి. చాలామంది దగ్గర ఇలాంటి కాయిన్లు ఉండే ఉంటాయండి. ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం, రిలీజ్ చేయబడిన సంవత్సరం 2010, కానీ ఇది బయటకు వచ్చింది 2012లో వచ్చిందండి. దీని మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్, వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్ షేపు. ఈ కాయిన్లో 2 మింట్లు అనేవి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. 2 మింట్లు అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ బాంబే మింట్ కానీ కలకత్తా మింట్ కానీ ఉన్నట్లయితే ఎవరో కూడా ఈ కాయిన్లు అయితే కొనరండి.
హైదరాబాద్ మింట్ కానీ నోయిడా మింట్ కానీ ఉండి అవి కూడా యుఎన్సి కండిషన్లో ఉంటే మీకు ఈ కాయిన్లకు అయితే 15 రూపాయల నుంచి 20 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. లేదా ఇవి మీరు కొన్ని సంవత్సరాలు అంటే 4-5 సంవత్సరాలు దాచుకుంటే 30 రూపాయల నుంచి 40 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉండదండి. అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే వీటికి వచ్చే అవకాశం అయితే లేదండి. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి 60 years ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా 2012. ఈ కాయిన్ పిక్చర్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఈ కాయిన్ పిక్చర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇక్కడ దీనికి 5 అని ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ పిక్చర్ అనేది ఉంటుందండి. ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం 2012 అండి. ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్ అండి. వెయిట్ 6 grams అండి. సైజు 23 mm. షేపు సర్క్యులర్ షేప్ అండి. ఈ కాయిన్ అనేది మనకి 4 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింట్ అనేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే బాంబే మింట్ కాయిన్ ఉన్నట్లయితే దీనికి ఎక్కువ డబ్బులు అసలు రావండి. నెక్స్ట్ కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు, నోయిడా మింటు ఈ 3 కూడా స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఈ 3 కూడా స్కేర్స్ కేటగిరీలో అయితే ఉన్నాయండి. ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉండి యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఈ కాయిన్లకి 20 నుంచి 30 రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి. అదే కలకత్తా మింట్ కాయిన్ ఉన్నట్లయితే అది యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ బుక్లో 200 రూపాయలని ఇచ్చారు కానీ అది మీకు ఆ కాయిన్ ఉంటే మీకు ఒక 50 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఈ 60 years ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా 2012 కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అది యుఎన్సి కండిషన్లో ఉంటే కలకత్తా మింట్ కాయిన్కి ప్రజెంట్ 50 రూపాయలు అయితే వస్తాయండి. ఇక్కడ 200 ఉంది కానీ బుక్లో 200కి అయితే ఎవరు కూడా కొనరండి. నెక్స్ట్ షాహీద్ భగత్ సింగ్ బర్త్ సెంచరీ 1907 నుంచి 2007. ఇది మన భారతదేశం ముద్దుబిడ్డ భగత్ సింగ్ గారి కాయిన్ అండి. ఈయన చాలా గొప్ప వ్యక్తి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్ర సమరయోధుల్లో ఈయన చాలా ముఖ్యుడండి, అంటే గొప్పవాడు. ఇది ఈయన కాయిన్ అండి. ఇది 5 రూపీస్. ఇది స్టీల్ కాయిన్ అండి. దీనిలో స్టీల్ కాయిన్ అనేది అంత పెద్ద వాల్యూ ఉండదు కానండి. ఈ భగత్ సింగ్ కాయిన్లోనే గోల్డెన్ కలర్ అంటే బంగారు రంగు కాయిన్ ఒకటి ఉంటుందండి. అంటే అది గోల్డ్ కాయిన్ కాదండి, ఇత్తడి కాయినే. ఆ కాయిన్ ఏమంటారంటే ఓఎంఎస్ కాయిన్ అంటారంట. ఆ భగత్ సింగ్ గారి ఓఎంఎస్ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. ఆ కాయిన్ అనేది 3000 నుంచి 5000 అయితే ఖచ్చితంగా సేల్ అవుతుందండి. భగత్ సింగ్ గారి ఓఎంఎస్ కాయిన్ అది గోల్డ్ కలర్లో ఉంటుందండి, ఇత్తడి కాయిన్. అది మాత్రం రేర్ కాయిన్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది, ఈ వీడియోలో కనిపించేది కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. దీనికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏమి ఉండదండి. ఈ కాయిన్ అనేది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉంటే 8 రూపాయలండి. యుఎన్సి కండిషన్లో ఉంటే 15 రూపాయలు అయితే వస్తాయండి. ఈ భగత్ సింగ్ గారి కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే నార్మల్గా 8 రూపాయలకి అయితే కొంటున్నారండి. యుఎన్సి కండిషన్లో ఉంటే ఆ కాయిన్కి 15 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమంది అవసరం ఉంటే 20 రూపాయలకైనా కొంటారండి. అంతకు మించి ఇక్కడ దీనికి ఎక్కువ రేట్ అనేది రాదండి. ఈ బుక్లో అయితే ఈ కాయిన్కి 45 రూపాయలు అయితే ఉండడం జరిగింది. కానీ ఆ 45 రూపాయలకి అయితే ఎవరు కూడా కొనరండి. దీనిలో ఓఎంఎస్ కాయిన్ ఉంటుందండి, అది మాత్రం విలువైంది. అది గోల్డెన్ కలర్లో ఉంటుంది, ఇత్తడి కాయిన్ అండి అది. ఆ కాయిన్ మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. అలాంటి కాయిన్లు అయితే వెంటనే మీకు సేల్ అయిపోతాయండి. నెక్స్ట్ 60 years ఆఫ్ ద ఇండియా గవర్నమెంట్ కలకత్తా 1950 to 2012. ఈ కాయిన్ కూడా మీలో చాలామంది చూసే ఉంటారండి, మనలో కూడా చాలామంది దగ్గర ఉండే ఉంటాయి. మనం జనరల్ సర్క్యులేషన్లో చేంజ్ ఇచ్చేటప్పుడైనా ఇలాంటి కాయిన్లు చాలా కాయిన్లు అయితే మన చేతిలోంచి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఈ కాయిన్ అనేది 2012లో రిలీజ్ అయింది, 2013లో ఇష్యూడ్ అయిందంటే బయట మార్కెట్లోకి వచ్చింది. దీన్ని తయారు చేయబడిన మెటల్ వచ్చేసి నికెల్ బ్రాస్ అండి. వెయిట్ 6 grams, సైజు 23 mm, షేపు సర్క్యులర్ షేపు.
నెక్స్ట్ ఈ కాయిన్ అనేది మనకి 4 మింట్లో అయితే తయారు చేయబడింది. దీనిలో మనకి బాంబే మింటు, కలకత్తా మింటు రెండు కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మన దగ్గర ఉండడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉండదండి. అలాంటి వాటిని జనరల్ సర్క్యులేషన్లో మీరు యూజ్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఏమన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి చిల్లరలో ఇచ్చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇలాంటివి మీరు ఎన్ని సంవత్సరాలు దాచినా కామన్ కాయిన్లకి ఉపయోగం అనేది ఏమి ఉండదండి. నెక్స్ట్ దీనిలో హైదరాబాద్ మింటు, నోయిడా మింటు అనేది స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్ మింట్ కాయిన్కి అయితే 500 అనేది బుక్లో ఇచ్చారండి. ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ అనేది మీ దగ్గర ఉండి అది యూఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయిన్ అయితే 100 రూపాయలకి అయితే కొంటారండి. ఇక్కడ 500 ఉన్నంత మాత్రం దీన్ని 500కి అయితే ఎవరో కూడా కొనరండి. ఇక్కడ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో 25 రూపాయలు దాన్ని విలువ ఇచ్చారు, కానీ 25 రూపాయలకి అయితే ఎవరు కొనరండి. ఈ కాయిన్ బయట 6 రూపాయలు 7 రూపాయలు కూడా కొంతమంది అమ్ముతున్నారండి. నేనే ఈ కాయిన్లు 7 రూపాయలకి అంతకుముందు ఒక కాయిన్కి అయితే అమ్మటం జరిగిందండి. అంటే కొంచెం మంచిగా కండిషన్ ఉన్న కాయిన్లు. నెక్స్ట్ నోయిడా కాయిన్. ఈ నోయిడా కూడా స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ నోయిడా కాయిన్కి కూడా అంతేనండి, 6 రూపాయల నుంచి 7 రూపాయలు అయితే వస్తాయి, అంతకుమించి ఎక్కువ రేటు ఉండదండి. అదే యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది కాబట్టి 15 నుంచి 20 రూపాయలు అయితే వస్తాయండి. ఈ బుక్లో అయితే 100 రూపాయలు ఉంది, కానీ 100 రూపాయలకి అయితే ఇవి ఎవరో కూడా కొనరండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్కి లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే మీకు ఏ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో ఇలాంటివన్నీ కూడా మీకు పనికొచ్చే వీడియోస్ అన్నీ కూడా చేస్తానండి. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా కాయిన్లు కలెక్ట్ చేసుకోవాలనుకున్నా నాకు వాట్సాప్ చేసినట్లయితే మీరు ఎలాంటి కాయిన్లు కలెక్ట్ చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందో నేనైతే చెప్పడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.